వెల్కమ్ టు మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావానికి ప్రజల నుంచి భారీగా స్పందన వస్తుంది. ప్రజావాని కోసం ప్రజలు పోటెత్తారు. ఉదయం 5 గంటలకే ప్రజాభవన్ ముందు క్యూ కట్టారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలందరూ హైదరాబాద్ ప్రజాభవన్కే రావాల్సిన అవసరం లేకుండా ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లోనూ ప్రజావాని నిర్వహింపజేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అసలు ప్రజాభవన్ వద్ద పరిస్థితి ఎలా ఉందో మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. రైట్ మధు, ప్రస్తుతానికి అయితే మనం ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాము. ఈరోజు చూసుకున్నట్లయితే అంటే గత శుక్రవారం దాదాపుగా భారీ ఎత్తున వచ్చేసారు. కొన్ని వేల మంది రావడము, దాదాపుగా బేగంపేట నుంచి పంజగుట్ట వరకు కూడా క్యూ లైన్స్ కట్టడం. బట్ ఈ రోజు చూసుకున్నట్లయితే ఇప్పుడే మొదలైంది. దాదాపుగా కొంతమందిని అయితే లోపలికి పంపించారు. దాదాపుగా ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారంగానైతే ఒక 500 నుంచి 600 మంది మాత్రం క్యూ లైన్ లో లోపలికి వెళ్లారు. మనం చూడొచ్చు ఇప్పుడు విజువల్స్ లో కూడా దాదాపుగా ఈ క్యూ లైన్స్ నుంచి నేరుగా డైరెక్ట్ గా ఇక్కడ దేని గురించి కారణాలు వచ్చామో అక్కడ వాళ్లకు ఆ సమాధానం ఇచ్చేసి అక్కడ నుంచి నేరుగా లోపలికైతే పంపిస్తున్న విజువల్స్ కూడా చూడొచ్చు. అదే విధంగా మనం ఈ రోజు కూడా, ఎందుకంటే గత వారం లాగా ఈసారి జరగకుండా పోలీసులు కూడా ఈసారి భారీ బందోబస్తుగానే ఏర్పాటు చేసినట్లు మనకు కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు ఈసారి మరో కొత్త ఫ్లెక్సీలు కూడా మనకు ఈసారి ప్రజా దర్బార్ ముందు మాత్రం మనకు చూడొచ్చు. మనం ఎందుకంటే ఇది 4వ ప్రజా దర్బార్ అని కూడా చెప్పుకోవచ్చు. గత 3 ప్రజా దర్బార్ల సమయంలో మాత్రం ఇలాంటి ఫ్లెక్సీలు మాత్రం కనిపించలేదు. ఇక్కడ అందరికీ ఏర్పడేలాగా, వచ్చే వాళ్లకు ఇబ్బంది కలగకుండా మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తున్న ప్రకారంగా ప్రజావాణి అంటే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే 10 గంటల నుంచి 1 గంట వరకు మాత్రం ఇక్కడ మీ అప్లికేషన్లు మాత్రం తీసుకోబడుతుంది. 10 గంటల నుంచి మొదలవుతుంది అనేసి అని కూడా క్లియర్ గా ఇక్కడ ఇంగ్లీష్ లో ఒకటి అండ్ మరొకటి తెలుగులో కూడా ఇక్కడ మనకు చూడొచ్చు. తెలుగులో కూడా ఇలా ఫ్లెక్సీలు కూడా మన ప్రజా దర్బార్ ముందు పెట్టారని చెప్పుకోవచ్చు. అండ్ అదే విషయం మీద మనం కొంతమంది అయితే మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి. కారణాలు ఏంటి, దేని గురించి వచ్చారని కూడా అడిగి తెలుసుకుందాము. రండి అన్న, అసలు ఏంది సమస్య, మీరు దేని గురించి వచ్చారు? యాక్సిడెంట్ అయింది, ₹1 కూడా ఇవ్వలేదు. సీఎం ఆఫీస్కి రామన్నారు, డబ్బులు ఇస్తానన్నాను. ఇక్కడ వచ్చినాము, మళ్ళీ ఇక్కడ కాదంటారు, మళ్ళీ ట్యాంక్ బోర్డు పోమని చెప్తారు. దేని గురించి, ఎందుకు అంటే గ్యాస్ డబ్బు గురించి, పైసలు లేమని ఇస్తారు. అంటే హాస్పిటల్లో అయిన ట్రీట్మెంట్ డబ్బుల గురించి మీరు ఇక్కడికి వచ్చారు. అయితే ఏమన్నారు పోలీసులు? పోలీసులు ఏమంటారు, ఇక్కడ కాదు ట్యాంక్ బోర్డు పోతే వస్తుంది. అంటే సీఎం రీఫండ్ గురించి దానికి సెక్రటరియట్ లో మిమ్మల్ని సబ్మిట్ చేయమన్నారు. అంతే కదా? మీరు దేని గురించి వచ్చిందని సార్? అవునా, పాస్బుక్ ఎంఆర్ఓ గారు ఇవ్వకపోతే మేము వచ్చినాం. ఇక్కడ ఏ జిల్లా నుంచి వచ్చారు మీరు? దేనికి? సూర్యాపేట జిల్లా. మాకు పాస్బుక్ ఇవ్వాలని మేము ఎన్నిసార్లు పోయినా కానీ ఎంఆర్ఓ సతాంచిన లోకల్ లీడర్ తోటి. తిరుమల ఎంఆర్ఓ మండలం పేరు మారిపోయింది కానీ కొత్త వాళ్ళు వచ్చారు మళ్ళీ ఇప్పుడు. అట్లా ఇవ్వట్లేదు, సతాయిస్తాడు. అన్ని 91 నుంచి పానీలు ఉన్నాయి, పాస్బుక్ ఉన్నది, అన్ని ఉన్నా కానీ మమ్మల్ని సతాయించ లోకల్ లీడర్ తోటి సతాయించి మొదలు పెట్టినాడు. అది లోకల్ లీడర్ ఏ పార్టీ ఏంది? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మాకు మా అత్తమ్మకి ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు నాడు, మగవాళ్ళు లేరు కాబట్టి సతాయించి మొదలు పెట్టండి వీళ్ళకి ఎవరికి అట్లా నాడు. అది ప్రాబ్లం తోటి వచ్చామంట. అప్లికేషన్ ఇచ్చినాం, పంపించారు. మరిన్ని విషయాలు చూద్దాం. మనం ఇక్కడ చూడొచ్చు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఒక్కొక్కరు క్యూ లైన్ కడుతున్నారు అనేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి వాళ్ళకున్న సమస్యలను నేరుగా ప్రజా దర్బార్లో చెప్పుకోవడానికి. మరి అదే విషయంలో తెలుసుకున్నట్లయితే మనకున్న సమాచారం ప్రకారం ఈ రోజు అంటే 10 గంటలకు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ ప్రజా దర్బార్కి వచ్చి ప్రజల సమస్యలని నేరుగా తెలుసుకోబోతున్నారని తెలుస్తుంది. అంటే 9:45 గంటలకు ప్రజా దర్బార్కు చేరుకొని 10 గంటల నుంచి మొదలయ్యే ఈ ప్రజా దర్బార్లో ప్రజలతో నేరుగా సమీక్షించే విషయం కూడా మనకు తెలిసిందే. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ఢిల్లీకి వెళ్లే నేపథ్యంలో మన పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు. మరి మరో ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి కొద్దిసేపట్లో తెలియబోతుంది మనకు. అండ్ అడిగి తెలుసుకుందాం. అమ్మ, దేని గురించి వచ్చారు? మీకున్న సమస్య ఏంటిదమ్మా? మాకు హ్యాండిక్యాప్ 7 ఏళ్ళ కాలు ఇరిగి మాకు ఇదివరకు పింఛన్ రాలేదు. మేము పింఛన్ కొరకు అప్లై చేసుకోవడానికి వచ్చినాము. మేము నిరుపేద కుటుంబము, తెల్ల రేషన్ కార్డు,
నాకు తిరిగి క్యాంపస్ అన్ని తిరిగినా, ఎక్కడ తిరిగినా నాకు మంజూరు కాలేదు. అందుకే ఇక్కడికి వచ్చిన. కాదమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఇప్పుడు ఈ పెన్షన్ గురించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇలాంటి సమస్య గురించి గత ప్రభుత్వంలో చెప్పుకున్నారా? చెప్పుకున్నా కానీ అది వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మేము పెద్దలింగపురం మాది సిరిసిల్ల, అక్కడి నుంచి వచ్చినాం మేము పింఛన్ కొరకు. కాదమ్మా, సిరిసిల్ల అని అంటే ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్దే కదా. మీరు మీ నియోజకవర్గం కేటీఆర్ మీకు అక్కడ చేయలేదా? మరి మీకు మేము ఎన్నోసార్లు తిరిగినాము, మమ్మల్ని పట్టించుకోలేదు. మమ్మల్ని ఎవరు మేము కలెక్టర్ ఆఫీసులతో పోయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అందుకే మేము వీడికి వచ్చినాం. రేవంత్ రెడ్డి గారు మాకు సాయం చేస్తారని వీడికి వచ్చినాం మేము. అంటే కేటీఆర్ ముందుకు తీసుకుపోయినా, అక్కడ లోకల్ లీడర్ల ముందుకు తీసుకుపోయినా కేటీఆర్ అయితే పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు. మేము తిరిగినాం, మస్తారు తిరిగినాము. ఇప్పుడు నాకు 2016లో ఇరిగింది కాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు పింఛనే మంజూరు కాలేదు. ఎవరు చేయలేదు, ఎవరు పట్టించుకోలేదు. అందుకే ఇక్కడికి వచ్చినా నేను. ఇప్పుడు సరే, రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఇచ్చి పింఛన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు. మీ పాత ముఖ్యమంత్రి ఇప్పుడు ఏదైతే కేసీఆర్ కొడుకు అక్కడ నియోజకవర్గం నుంచి మీరే వచ్చినా అంటున్నారు, ఆ వాళ్ళు పట్టించుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయడం మీకు ఎలా అనిపిస్తుందమ్మా? మాకు ఈ రేవంత్ రెడ్డి గారు అయితే మేము మాకు సాయం చేసినట్టుంటది. మేము మాకు ఆయనకు అభిమానులం. మేము మాకు చేయాలి, సాయం చేయాలి ఆయన. మేము కోరుకుంటున్నాం అదే, పేద కుటుంబాలకు సాయం చేయాలనే కోరుకుంటున్నాం. రైట్, చూడొచ్చు మనం కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీ ఏదైతే సిరిసిల్ల అక్కడ నుంచి కూడా చూసుకుంటే ప్రజావాణి కావచ్చు, ప్రజా దర్బార్ కావచ్చు, సీఎం క్యాంప్ ఆఫీస్ బారులు తీరుతూ ఉన్నారు ప్రజలు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అటువైపు ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపడుతుంది కూడా అనే వార్తలు కూడా రావడం జరిగింది. అంటే ఆన్లైన్ విధానాన్ని తీసుకొస్తామని, లేదు అంటే సొంత వారి నియోజకవర్గాల దగ్గరే వారి నేతలతోనే ఈ ప్రజా దర్బార్ని చేస్తామని కూడా ఇప్పుడు కొత్తగా ఈ కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టబోతుందని తెలుస్తుంది. దానిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు, దాన్ని అందించే ప్రయత్నం చేయండి ఒకసారి. రైట్ మధు, ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఒకే ప్రజా దర్బార్, ఎందుకంటే గత జిల్లాలు ఇప్పుడు మన ఉమ్మడి జిల్లాల ప్రకారంగా చూసుకుంటే ఏదైతే 10 జిల్లాలు ఉన్నాయో ఆ 10 జిల్లాల నుంచి ఇక్కడికి నేరుగా రావడానికి ప్రజలకు కష్టంగా భారంగా మారవచ్చు అనేసి. ఎందుకంటే అలా కాకుండా మీ నియోజకవర్గంలో ఉన్న ఆ ఎమ్మెల్యే దగ్గరికి కూడా మీరు వెళ్ళేసి మీకున్న సమస్యలని విన్నపి పత్రాన్ని కూడా మీరు మీ దగ్గరలో ఉన్న అక్కడ ఎమ్మెల్యేకి ఇవ్వచ్చు. ఆయనకు విన్నపి పత్రం ఇచ్చిన తర్వాత దానికి పరిష్కారం చేస్తామనేసి అని కూడా మనకు గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. అదే దానివల్లనే ఈ రోజు కూడా మనం గత వారంలో శుక్రవారం చూసుకున్నట్లయితే ఈ టైంకి దాదాపుగా మనకు క్యూ లైన్ దాదాపుగా 1 కిలోమీటర్ వరకు వెళ్ళిపోయింది. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే మాత్రం ఖాళీగానే ఏర్పడుతుంది. ఎందుకంటే మరి ఆ జిల్లాల వారీగా వెళ్తున్నారా మరి లేదంటే దాదాపుగా ఈ రోజు ఉదయం నుంచే, గత వారం ఏం చేశారంటే 8 గంటల తర్వాత మాత్రం లోనికి అనుమతి ఇచ్చారు. కానీ ఈ రోజు మాత్రం 6:30 నుంచి లోపలికి అనుమతి ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అది మధు ప్రస్తుతానికి.